నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి పుదుచ్చేరి కాంగ్రెస్ ఎంపీ వి వైద్యలింగంను మర్యాదపూర్వకంగా పుదుచ్చేరిలో కలిసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి బృందం పెండింగ్ లో ఉన్న ఫీజులు తక్షణం విడుదల చేయాలని కోరుతూ ముమ్మిడివరం మండలంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది ర్యాలీ శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 5వ రోజు విశేష పూజలు నిర్వహించిన భక్తులు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి హైస్కూల్ సెంటర్లో గల రెడ్డి సుధీర్ భవానీ ఇంటి వద్ద 18 కలశాల పూజ ఘనంగా జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి హైస్కూల్ సెంటర్లో గల రెడ్డి సుధీర్ భవానీ ఇంటి వద్ద 18 కలశాల పూజ ఘనంగా జరిగింది. కర్రి నారాయణ గురు భవానీ శిష్యులు నారాయణరావు మరియు దుర్గబాబు గురు భవానీలచే కలశ పూజ మరియు పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. భవానీ మాలధారణ చేసిన చిన్నారులు మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం వడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది బలాన్ని ఇచ్చేటువంటిది నమస్కారం మొదల పుదుచ్చేరి కాంగ్రెస్ ఎంపీ వి వైద్యలింగంను స్థానిక కాంగ్రెస్ నాయకులు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి బృందం మర్యాదపూర్వకంగా పుదుచ్చేరిలో కలిశారు. పుదుచ్చేరి కాంగ్రెస్ ఎంపీ వి వైద్యలింగంను స్థానిక కాంగ్రెస్ నాయకులు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి బృందం మర్యాదపూర్వకంగా పుదుచ్చేరిలో కలిశారు. ఈ మేరకు వారు స్థానిక మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. యానాంలో సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లామని, ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్కు సంబంధించి ఆ సంస్థ అధికారులతో మాట్లాడినట్లు ఎంపీ చెప్పారని తెలిపారు. యానాం ప్రజలకు భద్రత కల్పించాలని కోరినట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, క్లీనింగ్ ఉండటం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కేఎస్టీజీ హైస్కూల్ శిథిలావస్థలో ఉన్నందున ఎంపీ నిధులను కేటాయించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వల్లే యానాకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆ ఇద్దరి నుంచి యానాన్ని రక్షించాలని కోరినట్లు తెలిపారు. எவ்வளோ டைம்ஸ் வந்து நேச்சுரல் எசன்ஸ் எவ்ரி இயர் வந்து ரிவர் பக்கத்தில் இருப்பாங்க சார். பின்னாடி வந்து ரிவர் பக்கத்தில் இருக்கும்போது ட்ரைனேஜ் சிஸ்டம் எல்லாமே வந்து அப்படியே ஸ்டக் இருப்பாங்க சார். கூட பார்த்துருக்கீங்க சிமெண்ட் இருக்கு. கிரே கலர் சார் ஒரு 4 ட்ரைனேஜ் இருக்கு சார்.
யானை வாட்டர் 2-4-5 ட்ரைனேஜ் இருக்கு. அது எல்லாமே ரெவர்ல போட்டு ட்ரைனேஜ் அதெல்லாம் கிளீன் பண்ணும்போது எல்லாமே கண்டிப்பா கிளியர் ஆகும் சார். இது வந்து இன்ஜினியரிங் காலேஜ் சார். இது இன்ஜினியரிங் காலேஜ் வந்து கிட்டத்தட்ட 25 crores செலவு பண்ணிருக்காங்க சார். ஓபன் ஆகல. அதுக்கப்புறம் ஃபேன்ஸ் எல்லாமே இது ஒரு ரூம் சார். இது பாக்குறதுக்கு நிறைய ரூம் எல்லாரும் பார்க்கறதுக்கு எல்லாம் இப்படி இருக்கு சார். அது வந்து கோட்டு பஃபலோஸ் எல்லாமே தங்கிருக்காங்க. இல்லைன்னா சர்வீஸ் சாப்பிடுறது இல்ல சார். இல்ல சார். ஓவரால் இந்தியால வந்து 7 காலேஜ் ஓபன் சார். அதுக்கப்புறம் அது வந்து யானத்துல வந்து சூப்பர் ஒரு ஸ்கூல் இருக்கு சார். கேர்ள்ஸ் ஸ்கூல் இப்படி இருக்கு சார். ஸ்லாப் அது வந்து ஸ்டிக்ஸ் எல்லாம் போட்டிருக்காங்க சார். 2-3 years வந்து அப்படிதான் இருக்கு. நாங்க போகும்போது பிரின்சிபல் வந்து நிறைய கேட்க மாட்டாரு. ஏன் நீங்க வரக்கூடாதுங்க, ஏன் நீங்க போட்டோ எடுக்கிறான்னு சொல்லி சண்டை போட்டு வந்திருக்காங்க சார் அந்த பிரின்சிபல். அது வந்து கேஜிசில பிரின்சிபல் வந்து மென்ன ஹெட்மாஸ்டர் போட்டிருக்காங்க சார். அதுக்கப்புறம் எலக்ட்ரிசிட்டில வந்து ஒரு போஸ்ட் எடுக்கிறாங்க சார். என்னன்னா 177 போஸ்ட் எடுத்தாரு. அது வந்து ஸ்டேட் வைஸா கொடுத்துட்டாரு சார். ஸ்டேட் வைஸா கொடுக்கும்போது திருப்பி ஒரு 4-5 2024 வந்து ஏப்ரல் 4 வந்து நோட்டிபிகேஷன் கொடுத்தாரு சார். நோட்டிபிகேஷன் என்ன கொடுத்தாரு, ஸ்டேட் வைஸா வந்து 177 போஸ்ட் 177 போஸ்ட் கொடுக்குறான்னு சொல்லிட்டாரு சார். அதுக்கப்புறம் வந்து திருப்பி மாத்தி ஜியோ மாத்தி கேவலம் ஒரு யானத்துக்கு வந்து 3 போஸ்ட் தான் கொடுக்காரு சார். 3 போஸ்ட் மட்டும் தான் கொடுப்பாங்க சார். அது வந்து நிறைய இருக்கு. அதுல வந்து 2 MBC 1 OBC 1 OBC సార్. టోటల్ ఎనఫ్ పీపుల్స్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ సార్. అది గవర్నమెంట్ ఇష్యూస్ అందరూ కూడా ఆల్ కమ్యూనిటీస్ అందరూ కూడా பீச்ல வந்து ஒரு ரிட்டர்னிங் வாலுக்குன்னு சொல்லி எல்லாமே இந்த பர்ச்சேசிங் பண்ணி கிட்டத்தட்ட 15 years முன்னாடி எடுத்துட்டாங்க சார். 24 crores செலவு பண்ணுங்க. இது எல்லாமே டேமேஜ் ஆயிடுச்சு சார். எல்லா மீட்டரும் டேமேஜ் ஆயிடுச்சு. இது வந்து வெளியில வந்து ஒரு 11 crores வந்து வெளியே இருப்பாங்க சார். அதுக்கப்புறம் வந்து இன்னொரு 12 crores ஐட்டம் வந்து ஒரு குடவுன் இருக்கு சார். ஆமா சார். ரிட்டர்னிங் வால். ஆமா சார். ரிட்டர்னிங் வால் சார். ரிட்டர்னிங் வாலுக்கு வந்து முன்னாடி அது வந்து ஜெயில வந்து பாஸ்கராஜன் சொல்லி அவர் தான் ஜெயி சார் பர்ச்சேஸ் பண்றது. அவருக்கு வந்து ஒரே நாள் ஏஇ கொடுத்துட்டாரு, ஒரே நாள் இ கொடுத்துட்டாரு. ஜஸ்ட் ஒரு சாயங்காலம் 5 மணிக்கு வந்து ஏஇ போஸ்ட் வந்தாரு சார். அதுக்கப்புறம் வந்து ఈవినింగ్ 5 లోపు సార్ మరి இ ப்ரொமோஷன் கொடுத்தாரு சார். அவரு வந்து இந்த மெட்டீரியல் 24 crores மெட்டீரியல் யாருமே சப்மிட் பண்ணாம ரிட்டர்ட் ஆயிடுச்சு. அவர் வந்து யாரும் வாங்க மாட்டாரு. ஏன்னா அது நிறைய வந்து எலிகேஷன் இருக்காரு. ஐஸ் ஹாஸ்பிட்டல் வந்து எல்லாம் ரெடி ஆயிடுச்சு சார். ஐஸ் ஹாஸ்பிட்டல் எல்லாமே ரெடி ஆயிடுச்சு. அதுக்கப்புறம் அப்படியே வச்சிருக்காங்க சார். அது ஓபன் ஆயிடுச்சுன்னா மக்களுக்கு வந்து ஜாப்ஸ் வரும், எம்ப்ளாய்மெண்ட் வரும் சார். எல்லாம் ரெடி ஆகும் போது அவங்க அப்படியே வச்சிருக்காங்க சார். ஏன்னா இது வரும்போது ஏதோ ஓபன் பண்றதுக்கு வேணும் சார். இவர் வந்து அசோக் வந்து எதுவுமே கேட்க மாட்டாங்க. ఏరియాలో ఎక్కడ కూడా ఫండింగ్ పెట్టలేదు. హౌస్ లేని చోట ఫండింగ్ ఇస్తున్నాడు. మనం మీరు ఏదైతే ఫండింగ్ ఇచ్చారో మన అందరికి ఉపయోగపడేది మీరు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చారు సార్. ఇది ఏది అలా చేయట్లేదు సార్. మెయిన్ రోడ్ అంతా కూడా మీ వాటర్ పైప్ లైన్ గురించి తగ్గిస్తారు సార్. ఇప్పుడు பண்ணி ஜஸ்ட் 4 show 5 show மட்டும் தான் போட்டிருக்காங்க சார். நடக்கவே இல்லை. இப்படிதான் இருக்கு சார். சார் அது பொட்டானிக் கார்டுக்கு வந்து நிறைய கோட் செலவு பண்ணுது. பொட்டானிக் கார்டு இப்படிதான் இருக்கு சார். எங்க மக்கள் போறீங்க எங்க யாரு போனாலும் ஸ்னேக் எல்லாம் காட்டுது, பெரிய பெரிய பாம்பு இருக்குதுன்னு சொல்லிருக்காங்க சார். எல்லாமே இப்படிதான் இருக்கு சார். அது சும்மா 1-2 போட்டோ மட்டும் தான் அனுப்ப முடியும் சார். சார் பேரா டீச்சர்ஸ் சொல்லி ஒரு கிட்டத்தட்ட ஒரு 18 years வந்து அங்க வேலை பண்ணிருக்காங்க சார். அங்க பண்ணிருக்காரு, இங்க பண்ணிருக்காரு. இங்க பாண்டிச்சேரியில வந்து எல்லாமே பர்மனெண்ட் ஆயிடுச்சு. அங்க நிறைய இருப்பாரு சார் பேரா டீச்சர்ஸ் சொல்லி. பேரா டீச்சர்ஸ் எல்லாமே வந்து இதுக்கு இந்த ஜாபுக்காக வெயிட் பண்ணிருக்காங்க சார். நல்ல டெட்ட கூட என்ன சார் பிரச்சனை மல்லடி சார். அது முன்னாடி சார் மல்லடி ஏறி இப்ப கிடையாது. இப்ப நம்ம ஏரியா சார். அது போய் அங்க போய் மீட்டிங் பண்ணி ஒரு கிட்டத்தட்ட ஒரு 4-5 hours அங்கே இருப்பாங்க சார். மீட்டிங் முடிச்சுட்டு வந்தாரு சார். அங்க சாவுத் நாடு இப்ப கூட ஜெய நாடு வந்து அடுத்தடுத்து போன் பண்ணி ఉండగానే ఐ టాక్ టు షర్మిలా ఉన్నారు. మీరు మీ మరి అంత రూపాయి వద్దు, 10,000 ఇస్తారా? அதுக்கும் ஐடியா இருக்கு. அதுக்கும் ஐடியா இருக்கு. ஃபிஷர் மேன் கிடையாதுப்பா. அவங்க அப்படி கூட சத்திரியா இல்ல அங்க
கிராமத்தில் நிறைய பிளேஸ்ல வந்து ஃபண்டிங் வேணும் சார். ఇప్పుడు ఏనాంలో ఉండి మన దినేష్ వచ్చి ఉన్నారు, రామ్మూర్తి వచ్చి ఉన్నారు, మిగతా వాళ్ళు అందరినీ ఇప్పుడు ఏనాంలో ఉండి మన దినేష్ వచ్చి ఉన్నారు, రామ్మూర్తి వచ్చి ఉన్నారు, మిగతా వాళ్ళు అందరినీ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఏనాం ప్రాబ్లంతో నా దగ్గర చెప్పినారు, మాట్లాడినారు, ఏదేది చేయవలే, ఏమేమి ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి మాట్లాడి ఉన్నారు. ముఖ్యంగా ఇంపార్టెంట్గా చూసేది వస్తే ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ అయ్యింది, రివర్లో అయ్యింది. అది వచ్చి నేను అక్కడ ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర మాట్లాడి ఉన్నాను. వాళ్ళు గ్యాస్ లీకేజ్ ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలి, సేఫ్టీ కావాలి మనకు, ఏనంలో ఉండే అంత జనానికి అందు సేఫ్టీ కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట్లాడి ఉన్నాను. ఆ గ్యాస్ లీకేజీ నాట్ ఓన్లీ ద వాటరు, అది ల్యాండ్లో వస్తే కూడా దాన్ని వచ్చి క్లియర్ చేయాలి. ఆ మరి ఉంటే మిగతా వాళ్ళకు సేఫ్టీ ఉండదు అటని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట్లాడి ఉన్నాను. అప్పుడు ఆ ఫైరింగ్గా ఫిషింగ్ నుంచి అఫెక్ట్ అయ్యింది, లోకల్ పీపుల్ అఫెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళ ఫిషింగ్ ఎత్తి వచ్చి వ్యాపారం చేయంగా దాంట్లో ప్రాబ్లం వచ్చింది. దానికి అందరికీను కాంపన్సేషన్ ఇవ్వలే, నచ్చ వాళ్ళకు ఇవ్వలే, మిగతా వాళ్ళు పేదలు ఉన్నారు, మిగతా జాతిలో ఉన్నారు, వాళ్ళకు అక్కడ ఇవ్వలే. రెడ్ కార్డ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఎంత కాంపన్సేషన్ ఇవ్వలే. ఏమంటే అందరినీ అఫెక్ట్ అయి ఉన్నారు. నచ్చ వాళ్ళకు ఏమి ఇస్తారో దాంట్లో కొంచెం మాత్రం వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడినాను. అది ఓఎన్జీసీ నేను మాట్లాడినని చెప్పి ఉన్నాను. అదే మరి ఇప్పుడు వర్షం వచ్చింది, వర్షం నిండా ప్రాబ్లం వస్తుంది. ఏమంటే ఏనాం టౌన్ పகுதியில் ఏరియాలో వచ్చి స్టాగ్నేషన్ ఉండింది. అక్కడ కెనాల్తో ఉండి అది క్లీన్ చేయనే ఉన్నారు. లాస్ట్ 10 yearsగా వాటిని క్లీన్ చేయలేదు. ఆ మరి ఉండగా డ్రైనేజీ లేదు అక్కడ. నేను అడ్మినిస్ట్రేటర్ మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా క్లీన్ చేయాలని చెప్పి ఉన్నాను. ఆయన చేసని చెప్పి ఉన్నారు. అదే మరి వచ్చి కమలా నెహ్రూ గర్ల్స్ స్కూల్ ఉండింది. ఆ గర్ల్స్ స్కూల్లో వచ్చి బిల్డింగ్ నిండా డ్యామేజ్గా ఉన్నది. దాంట్లో స్టూడెంట్స్ ఉండేది నిండా ప్రాబ్లంగా ఉండవు. దే గివెన్ ద సపోర్ట్ టు ద రూఫ్ అలా పెట్టి ఉన్నారు. అది ఇంత నిండా పిల్లలకు వచ్చి ప్రాబ్లం అవ్వచ్చు. నేను అడ్మినిస్ట్రేటివ్గా చెప్పి ఇమ్మీడియట్గా దాన్ని చూడండి, చూసి దాంట్లో ఏం చేయాలని చెప్పండి, నాకు ఎంపీ ఫండ్లో ఏదైనా చేయవలసిందే నేను చేస్తాను అటని చెప్పి ఉన్నాను. అదే మరి వచ్చి ఆయుష్ హాస్పిటల్ అది పని జరుగుతుంది, ఇంకా కంప్లీషన్ అవ్వలేదు. నేను ఆయుష్ డైరెక్టర్ మాట్లాడగా ఆయన ఏం చెప్తారంటే ఆ కంప్లీషన్ ఆగలేదు, ఆ బిల్డింగ్ ఇంకా కంప్లీషన్ చేసి నా దగ్గర హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్యాండ్ ఓవర్ చేస్తే నేను ఆయుష్ హాస్పిటల్ని అక్కడ షిఫ్ట్ చేస్తానని చెప్పినారు. నేను పీడబ్ల్యూ వాళ్ళను అడిగి ఉన్నాను, దాంట్లో ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ఉన్నాను. వెనకాల ఒక నిండా వర్స్ట్ కండిషన్ ఏమంటే ఇంజనీరింగ్ కాలేజు మన కాంగ్రెస్ రెజిమ్లో స్టార్ట్ చేసింది, 2021లో స్టార్ట్ చేసింది. ఈవెన్ నౌ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్, కాలేజ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్, స్టూడెంట్ అక్కడ పెట్టలేదు, టీచర్స్ ఫ్యాకల్టీ లేదు, ఏదినే చేయకుండా ఉన్నారు. అదే నిండా ప్రాబ్లంగా ఉన్నది. ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు ద సెంట్రల్ మినిస్టర్. ఏమంటే ఇది ప్రైమ్ మినిస్టర్ స్కీమ్లో వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ సెపరేట్గా ఇది ఇచ్చినారు. మిగతా వీళ్ళు దాన్ని సరే పక్కవా చేయకుండా వేస్ట్ చేస్తారు అటు చెప్పేసి ప్రైమ్ మినిస్టర్కు ఎడ్యుకేషన్ మినిస్టర్కి లెటర్ అయిపోతాను. ఆ మరి చేసి ఆ కాలేజీ ఇమ్మీడియట్గా ఓపెన్ చేసేదనుకుంటాను, నేను పని చేస్తాను. ఏమంటే ఇదింతా నిండా ఏనాంలో ప్రాబ్లం ఉండింది. అక్కడ ఉండే ఎమ్మెల్యే ఏం చేస్తారని తెలియలేదు, సీఎం రిప్రజెంటేటివ్ అని చెప్పేసి సీఎం మారే ఉన్నారు, సీఎం మోడల్నే ఉన్నారు, నేనే సీఎం చెప్పే మల్లాడి ఉన్నారు.
ఈ పక్క నాకేదేం తెలీదు ఇక్కడ వచ్చేదే లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఇద్దరినే ఏనాంకి ఏదైనా చేసేది లేదు. ఈ ఇద్దరు మనిషినే ఏనాంని వేస్ట్ చేస్తారు, స్పాయిల్ చేస్తారు. అక్కడ ఏ పని లేదు. మీరే చూడండి, ఇక్కడ వస్తే ఎలక్ట్రిసిటీలో సిఎల్ఆర్ ఇస్తారు, కన్స్ట్రక్షన్ హెల్పర్ ఇస్తారు. మొదట్లో నిండా మనుషులు పెట్టినారు. వెనకాల వీళ్ళంతా మాట్లాడి దాన్ని రెడ్యూస్ చేసి ముగ్గురుదే అక్కడ పెట్టారు. ఆ ముగ్గురులో రిజర్వేషన్ కూడా లేదు, అది ఓపెన్గా ఉన్నది. మిగతా వాళ్ళకు అక్కడ పని వస్తుందని తెలీదు. ఈ మారింత ఇద్దరిని చేస్తారు. ఈ ఇద్దరిని మన మొదట్లో పైన పంచాలి, బయట పంచాలి. మనకి ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏనాంని సేవ్ చేయాలి, కాపాడాలి. అది ఎవరిటి ఉండి మల్లాడి దగ్గర ఉండి ఏనాంని కాపాడాలి. మల్లాడిదా ఇంకా దినాలు ఈ మారి ఏనాంని పెట్టి ఏనాం పేదలను పెట్టి ఎంత పనిని చేసి ఏదినే పని చేయలేదు, ఏదనే లేదు. ఏమంటే ఈ పక్క పత్తి చూస్తుంటే మ్యూజికల్ ఫౌంటైన్ చెప్తారు, ఈ పక్క వచ్చి ఇదంతా చెప్తారు, ఏదినే పని చేయలేదు. పని చేయకుండా ఉండేదానికే మల్లాడి, ఏదైనా పని చేయకుండా చేసేదే మల్లాడి. ఇదే వాళ్ళకు ఏమంటే ఆయనకు తెలిసిందా ఓల్డేజ్ హోమ్ తెలుసు. ఓల్డేజ్ హోమ్ పెట్టిని ఆయన ఏదైనా చేయలేదు. అక్కడ ఈ మారి చేస్తే అక్కడ ఓల్డేజ్ హోమ్ ఎట్టవచ్చు, పేదలు ఎట్టవచ్చారు. ఆయనకి ఏమంటే మల్లాడిని అందరినీ పేదలకు అన్ని పెట్టవలే, వాళ్ళకి పిచ్చం చేయవలే, వాళ్ళకి అన్నం పెట్టవలే, వాళ్ళకి ఏదినే అడగకూడదు ఆయన ఐడియా. అదేదో ఆయన చేసి ఉన్నారు. ఆయన దగ్గర ఉండి ఏనాంని మనం సేవ్ చేయాలి, కాపాడవలే. అదే మనకు పని. ఇది మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పి ఉన్నాను, యూ సేవ్ ఏనాం ఫ్రమ్ మల్లాడి టు సేవ్ ఏనాం ఫ్రమ్ కోరపల్లి. This is the main issue for Congress, to save Yenam from these two people. This is the message to our people in Yenam. Namaskar. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి గొల్లల వీధి, కుమ్మర్ల వీధిలో గల శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం భవానీలో నిప్పుల గుండం తొక్కారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి గొల్లల వీధి, కుమ్మర్ల వీధిలో గల శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం భవానీలో నిప్పుల గుండం తొక్కారు. ఆలయం వద్ద అమ్మవారి భజన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ఆలయం వద్ద నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. భవానీలు సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు మరియు స్థానికులు నిప్పులపై నడిచారు. ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు.
సామాజిక ప్రయోజనాలకు సాధనమైన ప్రజా సాహిత్యం మరింత పెరగాలని ప్రజ్ఞా సాహితీ పిలుపునిచ్చింది. ఐపోలవరంలో సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25 నుండి 28 వరకు జరగనున్న సాహితీ కార్యక్రమాల్లో ప్రతిరోజు గోష్ఠులు, క్విజ్ పోటీలు, వక్తృత్వ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పూలే నుండి జాషువా వరకు అనేక కార్యక్రమాల్లో సాహిత్యం, సామాజిక న్యాయం అనే అంశంపై రెండవ రోజు వివిధ కార్యక్రమాలు జరిగాయి. సంస్థ అధ్యక్షులు డాక్టర్ పుల్లెప్ప వెంకటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్తి సతీబాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, ఏ శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలము గోదశివారిపాలెంలో కొలువైన శ్రీ విజయదుర్గ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని 30 లక్షల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకరణను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద భారీ రద్దీ నెలకొంది. భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. గత 18 సంవత్సరాలుగా ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మహాలక్ష్మీదేవి అవతారం వలన మనకి డబ్బులతో 30 లక్షలు కలిపి మనకి అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు చాలా చాలా బాగా కనిపిస్తారు. బాగా అలంకరణ కూడా చేస్తారు. ఏవైనా నెరవేరలేని కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతున్నాయి. నేను వైజాగ్లో ఉంటున్నాను. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం పూజలు చేయించుకుంటాను. ఏదో ఒక రోజు పూజ చేయించుకొని నా మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉంటానన్నమాట. ప్రతి ఒక్కరికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే ఆరోగ్యం. మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి అమ్మవారిని ఏం కోరుకున్నా సరే మనకి అన్నీ నెరవేరుస్తుందండి. అది కూడా మనం స్వచ్ఛమైన మనసుతో ఏం కోరుకున్నా అమ్మవారు నెరవేరుస్తుంది. అందుకనే నేను ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తూ ఉంటాను. గోదశివారిపాలెంలో 15 సంవత్సరాల నుంచి అమ్మవారి అవతారాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటూ ఉంటారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. జై దుర్గా భవాని. శ్రీమాత్రే నమః. శ్రీ ముమ్మడవరం మండలం గోదాశివారిపాలెం శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు ఈసారి 16వ సంవత్సరం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ, గ్రామస్తులు 50 మంది కూడా నవరాత్రులు ఈ సంవత్సరం 11 అవతారాలుగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి గ్రామస్తులు 50 మంది భక్తులు కూడా నిర్వహించుకుని 10 రోజులు కూడా ప్రతి సంవత్సరం వేసినట్టుగా అత్యంత వైభవంగా ఈ నవరాత్రి మహోత్సవాల్ని అలంకారాలతో విశేషమైనటువంటి అలంకారాలను అమ్మవారికి చేసి పూజా కైంకర్యాలతో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ వారు ఈ యొక్క మహాలక్ష్మి అవతారంగా 5వ రోజు అమ్మవారి యొక్క సన్నిధిలో 30 లక్షల రూపాయల ధనంతో విశేష అయినటువంటి అలంకరణ చేసి అమ్మవారిని సంతోషాభరితంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సంతోషింపజేయాలని గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజున ధనాన్నంతా కూడా అలంకరించి ఉదయం నుంచి కూడా విశేష పూజా కార్యక్రమాలు, అదేవిధంగా లక్ష్మీ అవతారాన్ని అందరూ కూడా భక్త మహాజనులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని చాలా సంతోషాభరితంగా భక్తి పారవస్వానికి పాత్రులై ఉన్నారు. అదేవిధంగా ఇంకా 6 రోజుల కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా మిగిలిన అలంకారాలతో అమ్మవారిని సంతోషింపజేసి ఈ యొక్క భక్త మహాజనులందరూ కూడా ప్రతి ఒక్కరి కోరికలు కూడా తీర్చేటువంటి ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ విజయదుర్గమ్మ సంతానాన్ని, సౌభాగ్యాన్ని, ధనాన్ని, లక్ష్మిని, వ్యాపార వ్యవహారాల గ్రహ సంచారమైనటువంటి దోషాలని అన్నీ కూడా తొలగించేటువంటి ఈ యొక్క విజయదుర్గ అమ్మవారి కైంకర్యాల్లో ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొంది భక్త మహాజనులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, భక్తులు అందరూ కూడా ఈ నవరాత్రి 10 రోజులు కూడా 10 అవతారాలు చూడడానికి ఉదయం సాయంత్రం కూడా విచ్చేసి అమ్మవారి సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపి అమ్మవారి కైంకర్యాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు వేసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క
పూర్వకాలం నుంచి ఉన్నటువంటి శక్తి స్వరూపునిగా చాలా ప్రాకృతంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా వైభవపేతమైనటువంటి శక్తిని అమ్మవారు ఉందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 5వ రోజు విశేష పూజలు నిర్వహించారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 5వ రోజు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోనబట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ముమ్మిడివరం మండలంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫీజులు తక్షణం విడుదల చేయాలని కోరుతూ ప్రధాన రహదారిపై ర్యాలీ చేశారు. పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి, విద్యార్థుల జీవితాలతో ఆటలాడకూడదంటూ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. పలు ప్రైవేటు కళాశాలల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. తహసీల్దార్ వారికి మెమరాండం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ కడియం తమ్మయ్య అన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని తిల్లకుప్ప సచివాలయంలో పీహెచ్సీ కేసనకుర్రు వైద్యాధికారి ఎంఎస్ రాజేష్ బాబు, డాక్టర్ వర్ష ఆధ్వర్యంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్మయ్య పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఈ శిబిరాలని ఏర్పాటు చేస్తుందన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోగ్య శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకుని తగిన వైద్య సేవలు పొందాలన్నారు. ఎంపీటీసీ ఉండ్రు సత్యనారాయణ గారు, టీడీపీ నాయకులు కె అజయ్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ శీలం వెంకట్రావు, సెక్రటరీ స్వాంబాబు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగు, పోషణ అభియాన్, తల్లి బిడ్డల సేవలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, టీబీ స్క్రీనింగు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. అదేవిధంగా మానసిక వైద్య నిపుణులు మరియు హోమియో వైద్యులు శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో
ఎంపీ హెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు, ఆరోగ్య పర్యవేక్షకుడు కె రమేష్, సిహెచ్ఓ కె సింగమ్మ, సిహెచ్ హల్లూరా, బి సాయి వినూత, డి తేజ విశాలాక్షి, ఏఎన్ఎం కె సత్యకుమారి, ఎస్బీవి లక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ సిహెచ్ గణేష్ గౌడ్, కాలా లోవరాజు మరియు ఆశా కార్యకర్తలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ పి నాగమణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఏం తినాలి ఏంటి ఇవన్నీ కూడా డాక్టర్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఆ విధంగా మనం మన ఆరోగ్యం మనం కాపాడుకునేలాగా మనందరూ కూడా మనకి ఏదైనా ఉంటే ప్రభుత్వం క్యాంప్స్ ఇలాంటి పశువులు కానీ ఈ ప్రపంచం మన ఆరోగ్యం కాపాడుకోవాలని అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెడికల్ ఆఫీసర్ గారిని 2 మాటలు మాట్లాడాలని. అందరికీ నమస్కారం అండి. స్వస్థ నారీ ప్రోగ్రామ్ అండి. అంటే శక్తివంతమైన స్త్రీ, ఆరోగ్యవంతమైన స్త్రీ, శక్తివంతమైన కుటుంబం అనే థీమ్తో ముందుకు వచ్చారండి. నరేంద్ర మోడీ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొని ప్రతి చిన్న పల్లెలో కూడా స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ని ఎంత చిన్న ఊరైనా సరే, ఎంత చిన్న సచివాలయం అయినా సరే, ప్రతి ఊర్లోనే ఒక క్యాంప్ జరగాలని చెప్పేసి ప్రతి ఊర్లోనే ఒక క్యాంప్ అనేది అరేంజ్ చేస్తూ జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే పరీక్షలు చేయడం జరుగుతుందండి. దాంతోపాటు క్యాన్సర్ స్క్రీనింగ్లు అవి చేశారు. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. అది ఇక్కడి నుంచి పునాది పడింది. మళ్ళీని ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఓరల్ క్యాన్సర్, మనోటి క్యాన్సర్లు, గర్భాశయ ద్వారం క్యాన్సర్లు, తర్వాత రొమ్ము క్యాన్సర్లు, ఇలాంటి వాటికి స్క్రీనింగ్ జరుగుతుందండి. ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మీరు PMVVY కార్డులు, ప్రధానమంత్రి వయోవందన యోజన అని చెప్పేసి కార్డ్స్ ఇస్తున్నారు కదండి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు పడతాయి కదా. అందులో 60 ఏళ్ళు దాటిన వరకు తాళ్లరేవు తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కట్టా త్రిమూర్తులను ఆయన నివాసంలో సుంకరపాలెం తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం చొల్లంగి గ్రామంలోని కట్టా త్రిమూర్తులు నివాసంలో జరిగిన కార్యక్రమంలో సుంకరపాలెం సర్పంచ్, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు, గుంటముక్కల సూరిబాబు, చీకట్ల నాగేశ్వరరావు, సుంకర రామచంద్రరావు, తాతపూడి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రవికుమారు, గుంటముక్కల విష్ణు, కొమ్మిరెడ్డి బద్రి, మర్రి అశోక్, వీరుబాబు తదితరులు ఉన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి ఎల్లప్పుడూ కలిసి కృషి చేస్తామని వారు తెలిపారన్నారు. ఒకసారి కూడా తీసుకుని ఈ రోజున శంకరపాలెం నుంచి వచ్చినటువంటి నా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నేను రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశాను అంటే అది వాస్తవంగా అయితే నా యొక్క గొప్పతనాన్ని నేను అనుకోకూడదు. ఎందుకంటే నాతో కలిసి పనిచేసినటువంటి మొత్తం కూటమి టీం అంతా కూడా వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అండదండలతో నేను మండలంలో నేను చేసినటువంటి కృషికి వీరందరి సహకారం నాకు ఉండడం వల్లే మళ్ళీ రెండోసారి నేను ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కారణమైందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నేను ఏదైతే మొదటి నుంచి కూడా ఒకే పార్టీలో ఉండడం, పార్టీ నియమ నిబంధనలకి కట్టుబడి పనిచేయడం, అదేవిధంగా నాతో ఉన్నటువంటి నా పార్టీ కుటుంబ సభ్యులందరితోనూ కూడా కలిసిమెలిసి సోదరభావంతో ముందుకెళ్ళడం, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినప్పుడు కూడా వారి ఇబ్బందుల్లో కూడా ప్రతి దాంట్లో కూడా సేదోడు వాదులుగా
ఉంటానని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తూ వారికి ఏ టైంలో ఎప్పుడు అవసరమైనా నా సైడ్ నుంచి పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏ అవసరం వచ్చినప్పుడు కూడా నా పార్టీ క్యాడర్ వెనక కంపల్సరీ ఉండి వాళ్ళందరినీ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా వారికి సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ శంకరపాలెం కూటమి నాయకులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. తాళరేవు మండలంలో తాళరేవు గ్రామం కేశవస్వామి బైపాస్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద దేవీ నవరాత్రుల్లో భాగంగా భవానీల పడిపూజ కార్యక్రమం జరిగింది. వందలాది మంది భవానీ భక్తులు హాజరయ్యారు. తాళరేవు మండలంలో తాళరేవు గ్రామం కేశవస్వామి బైపాస్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద దేవీ నవరాత్రుల్లో భాగంగా భవానీల పడిపూజ కార్యక్రమం జరిగింది. వందలాది మంది భవానీ భక్తులు హాజరయ్యారు. ఆలయం వద్ద గురు భవానీలు పంపన విష్ణుమూర్తి, నురుకుర్తి ఏడుకొండలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి శ్రీనివాస్, వాసంశెట్టి రామాంజనేయులు, బొక్క రాఘవ, మేడిశెట్టి సత్యబాబు, మేడిశెట్టి లోబరాజు, కమజు ఆనందు, రెడ్డి లోబరాజుల కుటుంబ సభ్యులు భక్తులకు వీటిని ఏర్పాటు చేశారు. పడిపూజ కార్యక్రమంలో భవానీ భక్తి గీతాలు పడి పలువురు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
తాళరేవు మండలం కోరంగి గ్రామం చినబొడ్డు వెంకటాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయం వద్ద శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొండవీటి శ్రీరామ్ భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరలివచ్చిన భక్తులకు ఆలయ చైర్మన్ దోమా రామారావు, సత్యవతి దంపతులు, ఇతర నిర్వాహకులు కర్రి నూకరాజు, బొడ్డు మహాలక్ష్మి, బర్రె బుజ్జి, కొప్పాడి చంటి, వాసు, శ్రీనివాసులు పర్యవేక్షించారు. జిల్లా పరిషత్ మాజీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు వాడ్రి వీరబాబు, వెంటపల్లి ఉమామహేశ్వరీలు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం దాతలు కర్రి భైరవస్వామి, పెసింగి రాము, ఓలేటి జగ్గారావుల సహకారంతో నిర్వహించారు. నిజంగా సరిపడిన పనులకి ఈ రోజున ఈ అమ్మవారి సన్నిధిలో ఇంత అద్భుతంగా జనాలు నమ్మకంగా అలాగే రెండో లైన్లో చాలా బాగుంటుంది మీరు అలాగే రెండో ఆల్రెడీ ఒప్పేసుకున్న లేదు మీరు నా హోటల్కి వెళ్తున్నారు ఏం అక్కర్లేదు చిన్నకన్నా పెద్దకన్నా ఇద్దరు అన్నదమ్ములు ఇరవైకన్నా ఇద్దరు ఒకేసారి ఆడుకోవాలని పడుతుంది ఈ పోరాటం పడుతుంది ఏంటి రెండో తారీఖు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ నుంచి బీఎస్సీ బాటనీ, బీఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ జువాలజీ 40 మంది విద్యార్థులు ఎన్ఈపీ కరికులంలో భాగంగా విహారయాత్రకు వెళ్లారు. యానాం నుండి కోరంగి అభయారణ్యం, కాకినాడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ తదితర ప్రాంతాల్లో సందర్శించారు. ఈ పర్యటనలో డాక్టర్ జేవి సుధాకర్ మడ అడవుల యొక్క ప్రాముఖ్యత, వాటిలో పెరుగుతున్నటువంటి వివిధ జాతుల ఔషధాలు తదితర మొక్కల గురించి విద్యార్థులకు వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె చంద్రశేఖరరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె
శ్రీలత మడ అడవుల్లో జంతు వైవిధ్యం గురించి వివరించారు. తర్వాత కాకినాడలో మత్స్య పరిశోధనా కేంద్రంలో డాక్టర్ కె శ్యామల, సీనియర్ సైంటిస్టు బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్లో వివిధ అంశాల గురించి వివరించారు. తర్వాత సెంటర్ హెడ్ డాక్టర్ కె మురళీధర్ ఆధ్వర్యంలో CIFE ముంబై కాకినాడ పరిశోధనల కార్యక్రమాల గురించి వీడియోలు విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమాన్ని యానాంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి శాంతికుమార్ ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి క్షేత్ర పర్యటనలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. దాంతోపాటు ముఖ్యంగా మన యొక్క ఫ్లడ్స్ రాకుండా చేస్తాయి. ఏదైనా బాగా తుఫాన్లు ఇటువంటివి వస్తున్నాయంటే వాటిని రక్షిస్తాయి. కేవలం మన ఈస్ట్ గోదావరి ఏరియా యానం కానీ ఈ ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కానీ ఈ అమలాపురం కానీ అన్ని ఏరియాస్ ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతున్నాయంటే కేవలం మాంగ్రూవ్స్ అడవుల వల్ల. సో ఈ మాంగ్రూవ్స్లో సౌత్ ఇండియాలో పిచ్చావరం అని ఉంటుంది తమిళనాడు. అక్కడ చాలా తక్కువ మాంగ్రూవ్స్ ఉన్నాయి. దాని తర్వాత హైయెస్ట్ మాంగ్రూవ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో హైయెస్ట్ మాంగ్రూవ్స్ మొత్తం ఇదంతా కోరింగ్ అంటే ఒకటే అనుకోకండి. బలుస్తెప్పల్స్ ఉంది, తర్వాత మట్టిపాలెం ఉంది, తర్వాత మనకి ఎదురుగంట దాటికి కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి. అటువంటి ఏరియాస్ కూడా మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. ఇవన్నీ మాంగ్రూవ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ముఖ్యంగా డామినెంట్ స్పీసెస్ చాలా ఉంటాయి. సో డామినెంట్ స్పీసెస్లో ఎక్సోకేరియా అగాలోచా అదొకటి అందరూ అయింది టైప్ చేసుకోండి. ఎక్సోకేరియా అగాలోచా అనేది వెరీ డామినెంట్ స్పీసెస్. మీ వెనకాల కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇది సున్నిరేఖ ఎక్సోకేరియా అగాలోచా ఒక స్పీసెస్ బాగా డామినెంట్ ఉంది కదా. తర్వాత సోనెరేటా ఏపెటాలే అనేది ఒక స్పీసెస్, అది కూడా చాలా డామినెంట్ ఉంది. తర్వాత మెరైనా అవిసీనియా అవిసీనియా. ఓకే, తర్వాత ఏంటంటే అకాంతస్ ఇలిసిఫోలియస్. మీకు లోపల కనిపిస్తే ముళ్ళు ఉంటాయి, అది గమనించండి. అది కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆకులు ఉన్నాయనుకోండి, ఆకుల యొక్క చివరి భాగంలో ముళ్ళు ఉంటాయి అన్నమాట. దాన్ని అకాంతస్ ఇలిసిఫోలియస్. ఇప్పుడు ఈ మాంగ్రూవ్స్లో ఇక్కడ ఉన్నటువంటి స్పీసెస్లో రైజోఫరా ఎపిక్యులేటా ఒకటి, రైజోఫరా మ్యూక్రినేటా. ఇవన్నీ ఫొటోస్ తోటి మీకు తర్వాత చూపిస్తాం. ఇక్కడ అంత టైం లేదు కాబట్టి ఫీల్డ్లో మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సేమ్ ఇటువంటి మాంగ్రూవ్సే మనకి యానంలో కూడా ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు యానంలో ఉండే మాంగ్రూవ్స్ మొత్తం పాండిచ్చేరిలో ఉండే మాంగ్రూవ్స్ని అధ్యయనం చేయడానికి బెంగళూరులో FRLHT వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వీక్ మనకి అక్కడి నుంచి వస్తున్నారు ఒకరు. లాస్ట్ టైం మన ఫైకస్ జాతుల్ని వాళ్ళు యానం రీజియన్లో స్టడీ చేశారు. సేమ్ అలాగే మాంగ్రూవ్స్ని స్టడీ చేయడానికి నెక్స్ట్ వీక్ FRLHT బెంగళూరు నుంచి వస్తున్నారు. నేను వాళ్ళతో అకామిడేట్ అవుతాను. మన మాంగ్రూవ్స్ అన్నిటి మీద స్టడీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు అన్నమాట. ఏంటి యానం రీజియన్లో. అర్థమైంది కాబట్టి ఎందుకంటే మాంగ్రూవ్స్ ఇప్పుడు యానం రీజియన్లో పెరుగుతున్నాయి. సో ఇంకా మాంగ్రూవ్స్ గురించి రీసెంట్గా మేము లాస్ట్ టైం ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాము బాటనీ వాళ్ళని తీసుకుని. అంతర్వేది విన్నారు కదా. సో అంతర్వేది దగ్గర ఇంతవరకు మనకి మాంగ్రూవ్స్ అసలు లేవు. కాబట్టి ఇప్పుడు కొత్తగా అంతర్వేది దగ్గర కూడా మాంగ్రూవ్స్ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సునామీ అది వచ్చినప్పుడు కొన్ని బ్యాక్ వాటర్స్ వెనక్కి వచ్చేసినాయి, వాటిలో స్లోగా స్టార్ట్ అయ్యి సో త్వరలో మనకి ఇంతవరకు రికార్డులో ఎక్కడ అంతర్వేదిలో మాంగ్రూవ్స్ ఉన్నట్టు లేవు అనమాట. ఇప్పుడు త్వరలో రికార్డ్స్లో అంతర్వేది మాంగ్రూవ్స్ కూడా యాడ్ అవుతాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న జాతులన్నీ కూడా అంతర్వేదిలో కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇంకా క్లీరోడెండ్రాన్ ఇనెర్మిస్ అది కూడా రాసుకోండి. డెర్రిస్ ట్రైఫోలియేటా ఇవన్నీ మాంగ్రూవ్స్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న డామినెంట్ స్పీసెస్ అన్నమాట. అలాగే మిరియోస్టాకియా వైటియానా, క్లీరోడెండ్రాన్ ఇనెర్మిస్, ఓకే, డెర్రిస్ ట్రైఫోలియా. ఇంకా మిగిలిన గుర్తున్నాయి కదా ఇంతగా చెప్పిన. అవిసీనియాలో ఏం చెప్పాం? మెరైనా అఫిసినాలిస్, ఓకే, రైజోఫరా ఎపిక్యులేటా, రైజోఫరా మ్యూక్రినేటా, ఓకే, సొనరేటా ఏపెటాలే, సిరియాప్సిస్ డెకాండ్రా, ఓకే, అగాలోచా ఎక్సోకేరియా అగాలోచా. అర్థమైందా? ఎక్సోకేరియా అగాలోచా. తర్వాత జైలోకార్పస్ మొలకెన్సిస్ అని రాయండి. ఇవన్నమాట మీకు చుట్టూ ఇప్పుడు కనిపించే జాతులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అవే ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇక్కడ కంచేపు ఎవరు కావాలంటే అక్కడ ఫొటోస్ తీసుకుని సరిపోతుంది మేడం. తీసుకుని అది టుడే వీఆర్ గోయింగ్ టు కండక్టింగ్ వన్ ఫీల్డ్ ట్రిప్. ఈరోజు మనం అందరం ఇక్కడ ఫీల్డ్ ట్రిప్ కోసం వచ్చాము.
రెండు ఉద్దేశాలు. ఒకటి మాంగ్రూవ్స్ని అధ్యయనం చేయడం, ఇక్కడ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నటువంటి మాంగ్రూవ్ మడ అడవుల్ని మనం అధ్యయనం చేయడానికి. తర్వాత సెంట్రల్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్లో ఫిషరీస్ యొక్క పెంపకము, తర్వాత ల్యాబ్లో PCR మిషన్స్ని ఏ రకంగా యూజ్ చేయాలనే దాని గురించి మీకు స్టడీ టూర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మాంగ్రూవ్స్ చూసినట్లయితే మనకి ఇండియాలో మన ఎస్పెషల్గా సౌత్ ఇండియాలో గోదావరి, కృష్ణ ఈ రెండు నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ నదులు గోదావరిలో కలుస్తాయో అక్కడ మనకి మాంగ్రూవ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే నదీ ముఖద్వారం అంటాం, లేకపోతే ఇంగ్లీష్లో ఏస్ట్ రీచ్ అంటారు. ఈ ఏస్ట్ రీచ్లో మాంగ్రూవ్స్ ఉండటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అవేంటంటే చాలా రకాల జీవులకి ఆశ్రయం కల్పిస్తూ ఉంటాయి. దాంతోపాటు ముఖ్యంగా మన యొక్క ఫ్లడ్స్ రాకుండా చేస్తాయి. ఏదైనా బాగా తుఫాన్లు ఇటువంటివి వస్తున్నాయంటే వాటిని రక్షిస్తాయి. కేవలం మన ఈస్ట్ గోదావరి ఏరియా, యానం కానీ, ఈ ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కానీ, ఈ అమలాపురం కానీ అన్ని ఏరియాస్ ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతున్నాయంటే కేవలం మాంగ్రూవ్స్ అడవుల వల్ల. సో ఈ మాంగ్రూవ్స్లో సౌత్ ఇండియాలో పిచ్చావరం అని ఉంటుంది తమిళనాడు. అక్కడ చాలా తక్కువ మాంగ్రూవ్స్ ఉన్నాయి. దాని తర్వాత హైయెస్ట్ మాంగ్రూవ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో హైయెస్ట్ మాంగ్రూవ్స్ మొత్తం ఇదంతా కోరింగ్ అంటే ఒకటే అనుకోకండి. వాళ్ళు బలిస్తే ఉంది, తర్వాత మట్టిపాలెం ఉంది, తర్వాత మనకి ఎదురుగంట దాటిగా కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి. అటువంటి ఏరియాస్ కూడా మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. ఇవన్నీ మాంగ్రూవ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ముఖ్యంగా డామినెంట్ స్పీసెస్ చాలా ఉంటాయి. సో డామినెంట్ స్పీసెస్లో ఎక్సోకేరియా అగాలోచా అదొకటి అందరూ అయింది టైప్ చేసుకోండి. ఎక్సోకేరియా అగాలోచా అనేది వెరీ డామినెంట్ స్పీసెస్. మీ వెనకాల కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇది సున్నిరేట్ల ఏ ప్రకారం ఎక్సోకేరియా అగాలోచా ఒక స్పీసెస్ బాగా డామినెంట్ ఉంది కదా. తర్వాత సోనెరేటా ఏ పెట్టాలి అనేది ఒక స్పీసెస్, అది కూడా చాలా డామినెంట్ ఉంది. తర్వాత అది చేస్తే బ్రాకిష్ వాటర్ ఫిషరీస్ అని అంటారు, అర్థమైందా? అండ్ మనకి కోస్టల్ లైన్లోనే ఇలా కల్చరీస్ చేసుకునే అవకాశం ఉంది. వేరే కోస్టల్ లైన్ కాక ఇంటీరియర్ వెళ్తే మాత్రం ఫ్రెష్ వాటర్ పాండ్స్ అని అంటాము. అయితే ఇక్కడ చెట్లు మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి కదా, మ్యాంగ్రోవ్స్లో ఈ ప్రాన్స్ ఫిషెస్ అట్లా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మల్టిపుల్ రకరకాలు. మనకి ఇది శాంక్చురీ అని అంటే ఒక బయోడైవర్సిటీ పార్క్ అన్నమాట. అంటే రకరకాల జీవులు ఉంటాయి, ఇంక్లూడింగ్ స్మాల్ ఇన్వర్టిబ్రేట్స్, ఇన్సెక్ట్స్ నుంచి ఆల్ ఇన్వర్టిబ్రేట్స్, మైక్రోబియల్ వరల్డ్, ఫిషెస్ రకరకాలు, అండ్ మ్యామల్స్. మనము వాటర్ క్యాట్స్ బొమ్మలు చూసాం కదా, బర్డ్స్ చూసాం కదా, బర్డ్సే 120 రకాల పైన ఉన్నాయి ఇక్కడ. అండ్ మైగ్రెంట్ బర్డ్స్ ఉన్నాయి, నేటివ్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అండ్ మీ బర్డ్స్ ఇమేజెస్ అన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. ఆటర్స్ అని ఉంటాయి, అవి ఇక్కడే దొరుకుతాయి, ప్లస్ వాటర్ క్యాట్స్ వేరే ఉంటాయి. సో ఈ వైల్డ్ నేచర్ అనేది ఇట్ ఈస్ ఎ జీన్ రిజర్వ్. రకరకాల జీన్స్, డిఫరెంట్ స్పీషీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి మనకి ఇది శాంక్చురీ అనేది ఒక న్యాచురల్ హబ్ అన్నమాట. అండ్ ఇలా చెట్లు ఉండడంతో ప్రాన్స్ అండ్ ఫిషెస్ ఉంటాయి కదా, వాటికి ఇది ప్రొటెక్టివ్ ప్లేస్. ప్రాన్స్ షెల్ వదిలేస్తాయి కదా, ఎగ్డైసిస్ అంటారు. ఓకే, అలా వదిలేసి ఈ షేడ్లోనే అవి గుడ్లు పెట్టి పిల్లల్ని కేర్ఫుల్గా పేరెంటల్ కేర్ తీసుకొని అండ్ అవి ఇండిపెండెంట్గా బతికి మళ్ళీ సీలోకి వెళ్ళిపోయే వరకు కూడా. ఓకే, ఇది ఒక నర్సరీ అన్నమాట. ఏంటి నర్సరీ గ్రౌండ్, నర్సింగ్ గ్రౌండ్ అన్నమాట, అర్థమైనా? సో ఇట్ ఈస్ రిచ్ విత్ ద బయోడైవర్సిటీ. యూ ఫైండ్ mammals, different more than 120 kinds of birds here. Okay, and Koringa is the third largest mangrove forest in India. అర్థమైనా? సో ఈ ఎక్స్టెండ్ ఇట్లా బే ఆఫ్ బెంగాల్కి మనకి వెళ్ళిపోతుంది. ఈవెన్ వీ కెన్ డూ బోటింగ్. మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కొత్తూరు రోడ్డు జోడుతూముల వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కొత్తూరు రోడ్డు బోడుతూముల వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. తెల్లవారుజాము నుంచి మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వచ్చే భక్తులకు ఇటువంటి
అసౌకర్యాలు జరగకుండా క్యూ లైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆలయ వేద పండితులు వచ్చే భక్తులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలంకార బ్రహ్మ మీ చెరుకుపల్లి గణేష్ శర్మ, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్. లక్ష్మీ సోమవారం నాడు సరస్వతి అవతారం సరస్వతి పూజ కార్యక్రమం ఉంటుంది. సరస్వతి పూజ టికెట్ కూడా కమిటీ వారు రాస్తున్నారు. సరస్వతి పూజ పాల్గొనే వారు టికెట్లు వాయించవలసిందిగా కోరుతున్నాం. भगवानी की మన రామచంద్రపురం కొత్తూరు రోడ్డు జోడుతుమ్మల వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజుగా అమ్మ మహాలక్ష్మి స్వరూపంగా భక్తులను అనుగ్రహిస్తోంది. మనందరికీ కూడా మన యొక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆ యొక్క ధనం మూలం జగన్ జగత్తు. ఆ యొక్క ధనం లేనిదే మనకి ఏది కూడా సంప్రాప్తం కాదు. అందుచేత ఈరోజు అమ్మ ధనలక్ష్మిగా మహాలక్ష్మిగా మనందరినీ కూడా అనుగ్రహించి ప్రతి ఇంట్లోనూ కూడా అష్టలక్ష్ములు కూడా స్థిరంగా ఉండాలని అమ్మవారికి ఈరోజు శుక్రవారం స్త్రీలందరూ కూడా విశేషంగా కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ కృపకు పాత్రలవ్వడం జరిగింది. మనకి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 11 రోజుల పాటు జరుగుతున్నాయి. అందులో ఈరోజు 5వ రోజు. ఇంకా మనకి 6 అవతారాలు మిగిలి ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో మనం అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నాం. అలాగే రేపటి రోజున లలిత త్రిపుర సుందరి, అలాగే ఆదివారం నాడు ఇక్కడ వారాహి అవతారం, అలాగే సోమవారం మూల పూజలు ప్రారంభమవుతాయి. సోమవారం నుంచి సోమవారం మూలా నక్షత్రం సరస్వతి అవతారం, అలాగే మంగళవారం ఆ యొక్క పులివాహన కనకదుర్గ అవతారం, అలాగే బుధవారం మహిషాసురమర్దిని, గురువారం రాజరాజేశ్వరిగా అమ్మవారి అనుగ్రహం. మనకి ఈ అవతారాలు ఇంకా 6 అవతారాలు ఉన్నాయి. అలాగే మనకి 3వ తారీఖు ఏనుగు సంబరం కూడా ఇక్కడ వార్షికంగా జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తులో ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు చేస్తున్నారు. కావున ప్రతి భక్తులు కూడా అమ్మవారి యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారికి జరిగేటువంటి సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి కాంగ్రెస్ ఎంపీ వి వైద్యలింగంను మర్యాదపూర్వకంగా పుదుచ్చేరిలో కలిసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి బృందం. పెండింగ్ లో ఉన్న ఫీజులు తక్షణం విడుదల చేయాలని కోరుతూ ముమ్మిడివరం మండలంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది ర్యాలీ. శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 5వ రోజు విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.